నిలబడుతుండగా పరిశుద్ధాత్మ అనుగ్రహించు వాక్శక్తిని, యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మాకందరికి అనుగ్రహించమని మీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయాన్ని దేవునికరంగా ఆశీర్వాదకరంగా మీ సన్నిధిలో మాకు అనుగ్రహించి మీ సన్నిధి కాంతిని మా అందరి మీద ప్రకాశింపజేయమని మా ప్రభువును మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్య శాతమే ప్రార్థన చేసిన ప్రియులు థామస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవుని కృపను బట్టి సేవకులను క్షేమంగా చేర్చి రాజమండ్రిలో కూడా తన దాసులను వాడుకొని పరిశుద్ధాత్మ సాయంతో శ్రేష్టమైన తలపులు అందించారు. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం నుంచి ప్రతి వారం మనం వింటూ వస్తున్నాం. అలాగే రేపు సాయంత్రం చెక్కాల్లో ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ వార్త కూడుకుంది. అలాగే శనివారం పెద్దాపురంలో మధ్యాహ్నం 2 గంటలకి, కాకినాడలో ఉదయకాలం మందు మధ్యాహ్నం 2 గంటలకి, సాయంత్రం 7 గంటలకి పెద్దాపురంలో. అలాగే ప్రాముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్, ఈ సంవత్సరం కూడా గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ అని దానికి పేరు పెట్టడం జరిగింది. అది జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు కరీంనగర్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. దాని కొరకు కూడా మిమ్మల్ని అందరినీ సిద్ధపడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 5 దినాలు ఆ కొడుకులు జరుగుతాయి, సోమవారం నుంచి శుక్రవారం వరకు. కాబట్టి జరుగుతున్న పరిచయాల కొరకు, అలాగే ఇక్కడ కుమారదేవంలో కొవ్వూరు రాజమండ్రి సంఘాల స్థానిక సంఘ పరిచయాల కొరకు, సేవకుల ప్రయాణాల కొరకు ప్రార్థించవలసిందిగా తెలియజేస్తూ ఈ సమయాన్ని సేవకులను ఆహ్వానిస్తున్నా. వారు వచ్చి వర్తమానం అందిస్తారు. ప్రభుకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సేవకురాలకి వారి కుటుంబాన్ని కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయానికే ప్రభుకు స్తోత్రములు. ప్రకటన గ్రంథం నుంచి దేవుని వాక్యం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఈ రాత్రి కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. చాలండి. ఈ 3వ వచనం చదువుదాం, చూడండి. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మీకు వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన సమయానికే స్తోత్రములు. ఆత్మ చెప్పుచున్న మాటల ద్వారా సమయాన్ని వివేచించి, మనుషులను వివేచించి ప్రవర్తించటానికి, సువార్త వ్యాప్తి కొరకై ఎవరి యొద్ద నుండి తొలగిపోవాలో, ఎవరితో కలిసి సహవాసం చేయాలో మాకు అందరికీ మెలకువ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. సార్దీస్లో ఉన్న సంఘంతో మాట్లాడుతూ 3వ వచనంలో ఏం చెప్పాడంటే, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. అంటే వారికి తెలుసు. ఏం తెలుసు? ఆ గడియ ఎప్పుడో వారికి తెలుసు, ఆ దినం ఎప్పుడో వారికి తెలుసు అన్నమాట. వారిని ఏమన్నాడు 5వ వచనంలో? జయించువాడు అన్నారు. కాబట్టి ఈ సార్దీస్ సంఘంతో చెప్పిన సంగతులను బట్టి ఎవరైతే జయిస్తున్నారో వారికి ప్రభువు వచ్చే గడియ వారికి తెలుసు. వచ్చే గడియ అనే పదం ఇక్కడ ఉంది, కానీ
మనం లూకాసు వార్తలో చదివే సంగతుల్లో అక్కడే ఉంది చూడండి. లూకాసు వార్త అక్కడ రాయబడిన మాట చూద్దాం. 17వ అధ్యాయం 24వ వచనంలో, ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకి ఎలాగూ ప్రకాశించునో అలాగూ మనుష్య కుమారుడు తన దినమున ఉండును. గడియ అని ఇక్కడ చెప్పాడు సార్దీ సంఘంతో. లూకాసు వార్తలు ఏమని రాశాడు? 17:24లో దినము అని రాశాడు. మనుష్య కుమారుని దినము. మనుష్య కుమారుని దినము దగ్గర 26 నుంచి మీరు చదివితే మనుష్య కుమారుని దినములు అని వ్రాశాడు. మనుష్య కుమారుని దినములు అనేది మీరు ఆలోచిస్తే తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 2లో మనుష్యులు అని రాశాడు. కాబట్టి వరుస పెట్టి ఇలా చెప్తాను చూడండి. మనుష్య కుమారుని దినము, మనుష్య కుమారుని దినములు, మనుష్యులు. సో ఫైనల్గా యేసుక్రీస్తు ప్రభు వచ్చే దినములలో మనుష్యులు ఎలా ఉంటారు అనేది మనకు తెలియాలి. కారణం ఏంటంటే మనము మనుషులను వివేచించకపోతే ఏం జరిగిద్దంటే ఈ దినములలో జరగవలసిన అంత వేగంగా సువార్త వ్యాప్తి జరగదు. ఎందుకంటే దైవ గ్రంథంలో తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలు ఏం రాశాడు చూడండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలి. 2వ వచనంలో ఏమన్నాడు? శీఘ్రముగా ప్రభువాక్యము వ్యాపించాలంటే మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడాలి అని చెప్పాడు. కాబట్టి దుష్ట మనుషులు అంటే అవిశ్వాసుల విశ్వాసుల ఇక్కడ చెప్పాడు చూడండి. వచనం 6 అందుకే మీకు ముందు చదివించాను. సహోదరుడు అన్నాడు కదా. సో సహోదరుడు అంటే ఎవరు? బిలీవర్ అన్నమాట. కాబట్టి విశ్వాసుల్లోనే మనం మనుషులను వివేచించాలి. వివేచించి వారి యొద్ద నుండి మనము తొలగిపోవాలి. కారణం ఏంటంటే ప్రభువాక్యం శీఘ్రముగా వ్యాపించాలి. ఫుట్నోట్లో ఉంది, పరుగెత్తాలి. సో మనుష్య కుమారుని దినములు మనుషులు వివేచించకపోతే మనం కూడా సువార్త వ్యాప్తికి ఏమవుతామండి? ఆటంకమవుతాం. ప్రభువాక్యం పరిగెత్తవలసిన దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే మనం చదివిన సార్దీ సంఘంతో మాట్లాడిన సందర్భంలో సంచరించుదురు అని చెప్పాడు కదా. ఈ సంచరించుదురు అనే మాట వాస్తవంగా అది ఎగురుతూ వెళ్ళే అనుభవాన్ని గురించి చెప్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడు? మేఘవాహనుడై వస్తాడు. తేనండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మేఘము ఆయనను తీసుకొని పోయిందని మనం చూస్తాం. ఒక మేఘము. అందుకని అంటాడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11లో, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు తేరి చూచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిత్రు, ఆ రీతిగానే వస్తాడు. ఆ రీతిగా అంటే ఏ రీతిగా వెళ్ళాడు? మేఘముల యందు. సో మనం కూడా మేఘం మీద వెళ్తాం. మేఘం మీద వెళ్ళటం అంటే అది ఏ జర్నీ? అది ఖచ్చితంగా ఫ్లై జర్నీ, అది ఎగిరే జర్నీ అన్నమాట. అంత వేగంగా ఇప్పుడు సువార్త జరుగుతుంది. ఆ సువార్త అలా జరిగిస్తున్న వారు ఎవరో వారు మీరే కావాలి, వారు నేనే కావాలి. ఎందుకంటే ఈ లాస్ట్ డేస్లో, ఎండ్ టైమ్స్లో సువార్త యొక్క వేగం అంత స్పీడ్గా ఉంటుంది అన్నమాట కదా. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడంట వెలుగు యొక్క వేగంతో మనిషి ప్రయాణం జరగాలని ఇన్వెన్షన్లో ఉన్నాడంట ఎలన్ మస్క్. అవునా? చూశారు లేదా? అంటే 300 కిలోమీటర్లు వెళ్ళిపోతారు ఒక సెకండ్కి. ఒక సెకండ్ 300 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ శివారులో పోతాం మనం ఒక సెకండ్కి. అంత వేగంగా తీసుకెళ్ళాలని తన గోల్ అంట.
మీరు దీన్ని బట్టి ఆలోచన చేయండి. సువార్త ఈ కాలంలో చాలా వేగంగా వెళ్తుంది. దాన్ని తీసుకెళ్తున్న జనరేషన్ ఒకటి ఉంది. ఆ జనరేషన్లోనే మనం ఉండాలి, వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతి మనిషిని వివేచించాలి, ప్రతి మనిషిని అర్థం చేసుకోవాలి, కొందరి నుంచి తొలగిపోవాలి, కొందరితో సహవాసం చేయకూడదు, కొందరితో సాంగత్యం చేయకూడదు అనమాట. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం కాదు, క్షమించండి, 15వ వచనం 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. ఇలా చెప్తాను, దుర్నీతి అనేది వ్యతిరేక పదం చెప్పండి. దుర్నీతికి వ్యతిరేక పదం సత్యం, వెరీ గుడ్. నీతి, వెరీ గుడ్. ఇంకా దుర్నీతికి అపోజిట్ వర్డ్ ఏదంటే అభిషేకం అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కరెక్టే, నీతి కరెక్టే, సత్యం కరెక్టే. కానీ హెబ్రీ పత్రిక 1:9 చదవండి మీరు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించను అన్నాడు. సో దుర్నీతిని ద్వేషించేవారు అభిషేకాన్ని ప్రేమిస్తున్నవారే. అందుకని మీకేం చెప్తున్నానంటే దుర్నీతితో సాంగత్యం చేయకుండా ఉంటే చాలు, మీరు ఆయనతో కలిసి ఎగురుతారన్నమాట. ఇప్పుడు ఇలా చెప్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు కనబడినప్పుడు ఆయన ఒక ఓడవలే కనిపించాడు. ఎందుకంటే ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాడు కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వస్తున్న సందర్భంలో దాని పైన రెఫరెన్స్లు ఏముంటుందంటే, రాజుగా చేయుటకు వారు వచ్చి ఆయనను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇంకా యేసు ప్రభు రాజుగా రావాలనుకోలేదు. సో అందుకనే అప్పుడు యేసు ప్రభు ఓడవలే సముద్రం మీద నడుస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆయన యెరూషలేముకు రాబోతున్నాడు, రాజుగా ఉండటానికి రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎలా రాబోతున్నాడంటే సముద్రం మీద నడుస్తున్న ఓడవలే కాదు, ఆకాశంలో మేఘవాహనుడుగా రాబోతున్నాడు. మేఘం మీదే ప్రభు రాబోతున్నాడు. మరి చెప్పండి, ఓడ జర్నీ గొప్పదా, ఫ్లై జర్నీ గొప్పదా? కదండి, ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అప్పుడు యేసుక్రీస్తు మనకు అప్పుడు అలా అర్థమయ్యాడు. ఇప్పుడు ప్రభువుని ఇంకా మనము తెలుసుకుంటున్నాం కదండి. ఓ పాట ఉంది, మీకు తెలుసా? దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతాను, దినంబు ఆయనే నా మదిలో కొరత. తెలుసా పాట మీకు? తెలీదా? నేను పాడతాను, మీరు నా వెనకాల పాడండి. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు యేసునేనా మదిలో కోరుతూ. ఇంకొకసారి పాడండి మీరు. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు యేసునేనా మదిలో కోరుతూ. డే బై డే మనం ప్రభువులోకి వెళ్తూ ఉండాలన్నమాట. సో ప్రభువుని మనం ఎంత దగ్గరగా చూస్తామో ఆయన వెలాసిటీ అంత ఎక్కువగా కనబడుతుంది. అర్థమైందండి? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే కొలస్సీ పత్రిక ప్రకారం ఎక్కడి నుంచి అయితే ప్రతి ఎలక్ట్రాన్ మీద ఈ సెంట్రల్ ఫోర్స్ ఉంటుందో ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొలస్సీ పత్రికలో చెప్తాడు 1వ అధ్యాయంలో, సర్వ సంపూర్ణత ఆయన యందే ఉన్నది. అందుకనే టువర్డ్స్ ది సెంట్రల్ పొజిషన్కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఆ ఫోర్స్ మన మీద చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే వెలాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది అనమాట. ఫోర్స్కి వెలాసిటీకి రిలేషన్ అర్థమైద్ది. సో యాంగులర్ స్పీడ్ అంటారు, అంటే సర్క్యులర్ స్పీడ్. మన ప్రభువుని మనం ఎంత దగ్గరగా మనం వెళ్తుంటామో ఆయన యొక్క ప్రభావం చేత మనం అంత వేగంగా పరిగెడతాం అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మోషేకు ఆయన కనిపించకుండా దూరంగా వెళ్ళాడు, వెనుక పార్శ్వం చూశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఒక స్త్రీ దగ్గరగా వెళ్ళి
ముట్టుకుంది కదండి. నేను ఇలా చెప్తాను, ఆమెనే ఈ రాత్రి మనం ఉదాహరణగా చేసుకుంటే ఆమె ఆ ఫోర్స్ దగ్గరికి వెళ్ళింది. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అన్నాడా? ఇంతకీ ఆమె జీవితంలో అప్పుడు దాకా మలిన వస్త్రాలు ఉన్నాయి, ఇప్పుడు ఆమె తెల్లని వస్త్రమును ధరించుకుంది, ఆయనతో కలిసి సంచరిస్తుంది అన్నమాట. సో ప్రభు అదే అంటున్నాడు, సార్దీస్లో ఉన్నవారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు, వారు నాతో కలిసి సంచరిస్తారని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే మార్క్స్ వార్త 5వ అధ్యాయం వల్ల ఆ ప్రభు యొక్క ప్రభావాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు చాలా వెలాసిటీతో చాలా వేగంగా వెళ్తారు. ప్రభావం పోతున్నట్టుందా, ప్రభావం కలుగుతున్నట్టుందా అనేది మనం చెక్ చేసుకోవాలి. సమూయేలు గ్రంథంలో ఏముంది? ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఉంది. 4వ అధ్యాయం ఆఖరి వచనంలో ప్రభావం ఇశ్రాయేల్ నుంచి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఇశ్రాయేలీల ప్రయాణానికి మూలమైన మందసం వెళ్ళిపోయింది. కానీ ఈరోజు మనల్ని ముందుండి నడిపించే మన ప్రభువు మన దగ్గరకు వస్తున్నాడు. మనం ఆయనకి ఇంకా దగ్గరికి వెళ్తున్నాం. ఆయన ప్రభావాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం ఆయనతో వేగంగా సంచరించాలన్నమాట. ఈ వేగవంతమైన ప్రయాణంలో ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందుగానే మనము మనుషులను వివేచిస్తూ వీళ్ళు దుర్నీతితో ఏమైనా పాలు పంపులు గలవారా అని గ్రహించుకుంటే ఉంటే చాలు. ఎందుకంటే మీరు చూడండి, హెబ్రీ పత్రిక 1:9 ఉంది కదా, నీ తోడివారి కంటే ఆయన నిన్ను హెచ్చించున్నట్లు అన్నాడు కదా. అంటే తోడివారు అంటే ఎవరు? సహవిశ్వాసులు, తమ్ముడు విశ్వాసులు అని చెప్పాడు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? నీ తోడివారి కంటే ఆయన నేను హెచ్చినట్లుగా అన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం అంతా దేని గురించి రాశాడు? దేవదూతల కంటే శ్రేష్ఠుడైన క్రీస్తు. తర్వాత సంగీత నన్ను ఖచ్చితంగా డౌట్ అడుగుతాడు, క్రీస్తుకు దేవదూతలు ఎలా తోడివారని. అది నేను తనకు చెప్తాను. కానీ మీరు తెలుసుకోండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పిన దేవదూతల కంటే క్రీస్తుని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత ఆయన పాదాల క్రిందకి ఎవరిని తెచ్చాడు? పడిపోయిన దూతలు తెచ్చాడు. ఈ పడిపోయిన దూతలందరూ ఎవరంటే అభిషేకానికి విరోధులు. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడితో ఏమంటాడు తెలుసా? నీ శత్రువులు అంటాడు. ఎందుకంటే తండ్రి పేరు అభిషక్తుడా, కుమారుని పేరు అభిషక్తుడా? కాబట్టి శత్రువులు అనేవారు ఎవరంటే అభిషేకానికి విరోధులే. అభిషేకానికి విరోధులే శత్రువులు. అభిషేకానికి ఎవరు విరోధులు అంటే దుర్నీతితో సాంగత్యం చేసేవారే అభిషేకానికి విరోధులు. పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఎన్ని తరాలు చూడాలా చెప్పండి? పెద్దోళ్ళు చెప్తారు, తెలీదా మీకు? ఎన్ని తరాలు? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలి. కానీ బైబిల్లో ప్రభు అటు 10 తరాలు చూడమన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరమైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. 10వ తరం వరకు చూడమన్నాడు. ఎందుకంటే ఈ అమ్మోనీయులు మోయాబీయులు బిలామును పిలిపించారు. పిలిపించింది వాస్తవం మోయాబీయులైనా కూడా అమ్మోనీయులు కూడా అందులో పాలు కలిగిన వారుగానే రాశాడు. ఇక్కడ బిలాం ఎవరు చెప్పండి? బిలాం అంటే బైబిల్లో ఏముందంటే డైరెక్ట్ సోదిగాడు అని ఉంది. సో సోదిగాడు వచ్చాడంటే ఇచ్చే సొమ్ముని ఏమంటారు? సోది సొమ్ము అంటారు. సోదిగాడిని తెప్పించిన వాడు సోది సొమ్ము ఇచ్చి ఇలా చెప్పాడు అనమాట, నేను నీకు రెట్టింపు ఘనత కలుగు చేస్తానంటే ఆ బిలాం అంట దుర్నీతి వల్ల కలుగు బహుమానం ప్రేమించాడు. సోదే చెప్పటానికి ఎవరినైతే పిలిపించి ఇశ్రాయేలు సమాజం మీద శాపవచనాన్ని పలికించాలని ప్రయత్నం చేశారో ఆ మోయాబీలతో ఏం చేయొద్దన్నాడు? సాంగత్యం చేయొద్దని చెప్పాడు. మీరు కూడా తెలుసుకోండి, చాలా వేగంగా వెళ్ళిపోయే సువార్తలో నిరాటంకంగా సాగిపోమ్మనే వాక్యం ఇచ్చాడు దేవుడు. యెషయా గ్రంథం 54 ఏమన్నాడు? నిరాటంకముగా సాగిపోమ్ము అన్నాడు. నిరాటంకంగా సాగిపోవడం సాధ్యమేనా? సాధ్యమే. ఎప్పుడంటే మనుషులను మనం వివేచించాలి. మనుషులను మనం ఎలా వివేచించగలం?
మనుష్య కుమారుని దినములు వివేచించాలి. మనుష్య కుమారుని దినములు, మనుష్య కుమారుని దినము. కాబట్టి ప్రభుపేట తెలియజేస్తున్నాను, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఆయనతో కలిసి సంచరిస్తారంటే అర్థమైందంటే యేసు ప్రభువుని మనము త్వరగా ఎలా చూడబోతున్నామంటే మేఘము మీద రాబోతున్న క్రీస్తు. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఏమన్నాడు? మేఘముల యందు ఆకాశ మండలమునకు కొనుపోబడుదుము అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అలాగే అన్నాడా లేదు చూడండి. వచనం 17, ఆ మీదట సజీవులమై నిల్చుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల యందు, ఫుట్ నోట్లు కదా, మేఘముల మీద కొనుపబడదుమా. ఆడెవడో అన్నాడు, అసలు మనిషి మేఘం మీద ఎలాగెళ్తాడు అన్నాడు. మనిషి మేఘం మీద ఎలాగెళ్తాడంటే ఆడికి తెలియదు. ఎందుకంటే వెళ్ళే వాళ్ళందరూ మహిమ శరీరంతో వెళ్తారు. మహిమ శరీరానికి భూమి ఆకర్షణ శక్తి ఉంటుందా? వెయిట్ ఉంటుందా? ఆడికి తెలియదు. బైబిల్ ఆడు అంటున్నాడు అట్లా అని. కాబట్టి వినండి, ఇప్పుడు నేను ఇలా అంటాను, రేపొద్దుట మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడుతుంది. అది రేపే జరగదు. వాస్తవం చెప్పాలంటే మనం ఇది నేర్చుకున్నాం ఆల్రెడీ. రోమాపత్రిక 8:11 ప్రకారం యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించున్నాడేలా చావునకు లోనైన మీ శరీరంలో మీలో నివసించున్న ఆత్మ ద్వారా అయినా జీవింపజేస్తాడనే ఎక్స్పీరియన్స్లో ప్రతిరోజు మనము గ్లోరియస్ బాడీ కలిగి ఉన్నట్లుగా అనుకోవాలన్నమాట. అప్పుడు మన వెయిట్ ఎంత? మన వెయిట్ 0. మన వెయిట్ 0 అయితే మనం ఏమవ్వచ్చు? ఫ్లై అవ్వచ్చు అన్నమాట. సో అది చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని మనం ఎలా చూడబోతున్నాం ఈసారి అంటే మేఘముల మీద ప్రభు రాబోతున్నాడు. మనం కూడా మేఘములు యందు కొనుపోబడుతున్నాం. కాబట్టి ఫ్లై అయితే ఎంత స్పీడ్గా పని జరిగిద్దో అంత స్పీడ్గా జరగాల. మీరు కానీ ఎక్కడైనా చిక్కుకున్నారంటే అర్థం ఏంటంటే మీరు మనుషులను మీరు డిస్సర్నింగ్ చేయలేకపోతున్నారని అర్థం. కానీ చెయ్యాలా. మీరు చేయాలంటే ఫస్ట్ ప్రాఫిటిక్ టైం నమ్మాలి. మీరు ప్రవచన కాలాన్ని మీరు నమ్మితేనే మీరు మనుషులను వివేచించగలుగుతారు. ఎందుకంటే కాలం నమ్మితేనే ఆ కాలంలో ఉన్న మనుషులను మనం వివేచించగలుగుతాం. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన మాట మీరు ఆలోచన చేయండి. ఓకేనా? రైట్. హగ్గై గ్రంథం ఒకసారి చదువుదామండి. ప్రవక్తల గ్రంథంలో హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. సమయం ఇంకా రాలేదు అన్నాడు. సమయం ఇంకా రాలేదు అంటున్నారంట వీళ్ళు. అప్పుడు వీరితో ఎవరు మాట్లాడుతున్నాడు? ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు అంటే ప్రవక్త ఖచ్చితంగా ప్రాఫిటిక్ టైంని అనుసరించే మాట్లాడతాడు. అందుకని మీకు ఈ అధ్యాయం చదివితే ప్రతిదానికి కూడా టైమ్స్ ఇక్కడ నోట్ చేయబడ్డాయి. 15వ వచనం చదవండి. 20 అంతేనుందా? 2వ సంవత్సరము 6వ నెల 24వ దినం. ఈ తర్వాత హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో దీని గురించి ఏం చెప్పాడు? 18లో 9వ నెల 24 నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకోండి అన్నాడు. అంటే ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త ప్రవచన కాలాన్ని అనుసరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ప్రవక్త ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉండాలి వాస్తవంగా. ఎందుకంటే బైబిల్లో ఏమన్నాడు? రాజు ఎట్టివాడో ప్రజలు కూడా అట్టివారు. అందుకనే సౌలు ఎట్టివాడో ఇలా అంటాడు సమూయేలు, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడో మీకు నేను చెప్తాను రండి అంటాడు. ఎందుకంటే మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడు మీరు కూడా ఏమవుతారు? అట్టివారే. ఇప్పుడు సౌలు ఎట్టివాడో చెప్పాడు. సౌలు ఎట్టివాడో చెప్పి వెంటనే అన్నాడు, ఇప్పుడు సౌలు ఎట్టివాడో చెప్పే కదా, తర్వాత చెప్తాను చూడండి, మీ పిల్లలను సౌలు బానిసలుగా రథములు వెంబడి పరిగెత్తిస్తాడు అన్నాడు. రాజు ఎట్టివాడు, ప్రజలు అట్టివారు. ఇంకా చెప్తాను, అసలు రాజుల కంటే ముఖ్యులు ఎవరు? ప్రవక్తలు. ఎందుకంటే దావీదు రాజు కదా, దావీదు రాజుకున్న కాలంలో ప్రవక్త ఎవరు? సమూయేలు. మీరు సమూయేలు ప్రవక్తగా స్థిరపడిన కాలంలో సమూయేలు దావీదును అభిషేకించాడు. కాబట్టి మీరు ఆలోచిస్తే
ప్రవక్తలు మాట్లాడుతున్న ఆ కాలాన్ని బట్టి ప్రజలు ఖచ్చితంగా ఆ అనుభవంలో ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఈ హగ్గై గ్రంథంలో ఏమంటారు, రాలేదంటున్నారు. సమయం ఇంకా రాలేదంటే వీళ్ళు టైంని ఏం చేయలేకపోతున్నారు, టైంని వివేచించలేకపోతున్నారు. మనం చదువుకున్న వాక్యంలో సార్దీస్ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఆ గడియ వారికి తెలియదు అన్నాడు. వారి వస్త్రములు ఎలా ఉన్నాయన్నాడు, అపవిత్రంగా ఉన్నాయన్నాడు. సో ఈ హగ్గై గ్రంథంలో కూడా ఇదే విషయం రాశాడు. చూడండి 2వ అధ్యాయం వచనం 12 చదువుదాం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షరసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగున. సేమ్ ఇదే టైంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో ఉంది, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే. కాబట్టి ప్రియులారా వినండి, హగ్గై గ్రంథంలో ప్రవక్త మాట్లాడితే ప్రజలు ఏమంటున్నారు, సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు చెప్పండి, సమయం వచ్చేసింది, సమయం అయిపోతుంది, అయినా కూడా సమయం ఇంకా రాలేదు అని అంటున్నారంటే అప్పుడు దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు ఈ గ్రంథములు అంటే, దేవుడు ఎలా చెప్పాడు అన్నమాట, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. హగ్గై గ్రంథం 1:5, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. నేను 3 సార్లు చదువుతున్నాను, మీరు కూడా 3 సార్లు చదవండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. ఓకేనా? సరే ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను. నేను ఆలస్యము చేసిన ఎడల, చెప్పండి, పౌలు గారు ఏమన్నారు, నేను ఆలస్యం చేసిన ఎడల. తర్వాత ఏమన్నాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలి అన్నాడు. సో గమనించండి, టైంకి ప్రవర్తనకి ఖచ్చితంగా లింక్ ఉంది. ఒకసారంట మా అమ్మ చెప్తూ ఉండేదన్నమాట, పైనుంచి గ్రహశకలం పడిపోతుంది, మొత్తం భూమి అంతా నాశనం అయిపోద్ది అన్నారంట. ఆ రాత్రికి రాత్రి అందరూ పెంచుకున్న కోళ్ళన్నీ వారు ఆ రాత్రి పస్కా పండుగ ఆచరించారు. నీకు అర్థమైందా? అదన్నమాట. ఇక ఉదయానికి చూస్తే అది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయిందని అన్నారంట. ఇప్పుడు రేపు చనిపోదాము గనుక తిందము త్రాగుదాము. మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15లో పౌలు గారు ఏమంటాడంటే, యేసుప్రభు వచ్చేస్తున్నాడు, యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు. అసలు పౌలు ఉన్న దినాల్లో అన్నాడు, పౌలు సజీవులమై నిలుచుండు మనం అన్నాడు. కాబట్టి పౌలు వాస్తవంగా అన్యజనులకు అపోస్తలుడుగా ఉండి సజీవులమై నిలుచుండు మనము అనే అనుభవాన్ని ఈ 15వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించం. అంటే పౌలు నమ్మాడు ఏమని, సంఘము అందరూ నిద్రించరు, కొందరు మెలకుగా ఉన్నప్పుడే ప్రభు వస్తాడు అనే నిరీక్షణతో పౌలు ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికలు అన్నాడు, ఏమన్నాడంటే, రేపు చనిపోదాము గనుక తిందము త్రాగుదాం. 32వ వచనం వాళ్ళ గురించి చెప్తూ 34లో అన్నాడు, నీతి ప్రవర్తన గలవారై అన్నాడు. అంటే సమయాన్ని వివేచించిన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగోదు, పాపం చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందా అమ్మా? యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అనేటప్పుడు వాస్తవంగా మనలో కనిపించాల్సింది ఏంటి? ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. నాకు తెలిసి అది బ్యాలెన్స్ అయిపోతుంది. వైఫై కనెక్ట్ ఇందాక అక్కడ వైఫై ఉంది కదా, అక్కడ వైఫై కనెక్ట్ చేయకుండా నెట్ వాడారు, అందువల్ల వెళ్తుందా? బాగానే ఉంది, రైట్, ఓకే. వినండి, ప్రభు వస్తున్నాడు అన్నప్పుడు సువార్త వేగంగా వెళ్ళాలి. కానీ అదే టైంలో గమనిస్తుంది ఏంటంటే, కొంతమంది పాపం చేస్తూనే ఉంటున్నారన్నమాట. సో కారణం ఏంటంటే, వారిలో నీతి ప్రవర్తన కనబడట్లేదంటే వారి గురించి ఇక్కడ రాశాడు, వారికి దేవుని గురించిన జ్ఞానము. దుబాయ్ దేశం నుంచి ఫోన్ చేసింది అనమాట. నిన్న ఉదయం అనుకుంటా, నిన్న ఉదయం ఫోన్ చేసింది. చేసి
అయ్యగారు నేను మళ్ళీ ఏప్రిల్ 10కి వేసి అయిపోదు, మళ్ళీ వేయించుకోనా? నేను మీ వాక్యం కంటిన్యూస్గా అంటున్నాను, యేసుప్రభు ఏ గడియన వస్తాడు నేను నమ్ముతున్నాను, నేను వేసుకోవటం వేస్ట్ కదా, నేను దేశానికి వచ్చేయమంటారా? ఒక్క మాట మిమ్మల్ని అడిగి నేను కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేశాను అంది. నాకు అప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఇలా చెప్పాను, అమ్మా యేసు ప్రభు రాకడ దినం ఎప్పుడో అర్థమైన నోవహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు, యేసుక్రీస్తు రాకడ దినం ఎప్పుడో నమ్మని లోతు కుటుంబ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు అక్కడ ఉంటావు, ఇక్కడ నీ కుటుంబము సరిగ్గా లేదు, సరిగ్గా ఉండట్లేదు పిల్లలని నువ్వే చెప్తున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు ఇంకోసారి వేసుకోవద్దు. 12 సంవత్సరాలు ఎప్పటి నుంచో ఉంటున్నా అని చెప్తుంది ఆమె. నేను శ్రీనాథ్ అంతేనా? ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, మరి మీకు తెలిసిన సహోదరే మీ పేరే చెప్పింది. నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి వస్తానని అంటే మీరు చూడండి, ప్రవక్త మాట్లాడుతున్నా, ప్రవచనకాలం వస్తున్నా, కొంతమంది దేవుని జ్ఞానం లేకుండా, నీతి ప్రవర్తన లేకుండా ఏం చేస్తున్నారు? వారు పాపమే చేస్తున్నారు. కారణం ఏంటంటే మీకు ఇలా చెప్తాను, ఎప్పుడైతే మనం అభిషేకానికి, వర్తమానానికి, ప్రత్యక్షతకు విలువ ఇవ్వమో అప్పుడు మనకు తెలియకుండా మన అవయవాలు అపవిత్రతకు అలాగే అప్పగించుకుంటూనే ఉంటాం. ఎందుకంటే యెషయా గ్రంథం 31 ఏమన్నాడు? లోబడని పిల్లలకు ఏమన్నాడు? శ్రమ అన్నాడు. లోబడని పిల్లలకు శ్రమ. మనకు దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇస్తాడండి? బుక్స్లో రాసుకోవడానికి ఇస్తాడా? ఇంకో చోట వాక్యం చెప్పడానికి ఇస్తాడా? గలతీ పత్రిక 3:25 ఏముంది? విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము అని ఉంది. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం వెల్లడవగానే దానికి విధేయత చూపించాలి. ప్రవక్త మాట రాగానే దానికి ఖచ్చితంగా లోబడి ఎస్ టైం అయిపోతుంది, సో ఇప్పుడు నేనేం చేయాలి, దేనికి రిజైన్ చేయాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఏది చేస్తే ప్రాఫిట్. ఇప్పుడు ప్రభు మనకి ఇచ్చింది ఏంటి అనుకున్నారు? వ్యాపారం ఇచ్చాడు. రేపొద్దున వచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు? అప్పగించిన వ్యాపారంలో లెక్కలు చెప్పమంటాడు. రేపొద్దు నువ్వు ఎలాగ వ్యాపారం చేసావని అడుగుతాడు లేదా? కాబట్టి ఏది చేస్తే లాభమో, ఏది చేస్తే మేలో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? 32 చదవండి. మనుష్యరీతిగా నేను ఎఫెస్సులో మృగములతో, చదవండి మీరు తీసిన వాళ్ళు చదవండి, 15:32. మనుష్యరీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి అన్నాడు. అంటే ఈయన ఏం చెక్ చేసుకుంటున్నాడు? లాభం చెక్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభు దినం సమీపమైంది, ప్రభువుని కలుసుకుంటున్నాం అన్నప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలా? లాభం చెక్ చేసుకోవాలా. అంతేగాని ఇంకో 10 బిజినెస్లు మీద వేసుకుంటే ఏమైద్ది? అది ధనమోసం. ఏం శ్రీనన్న నవ్వుతున్నావేంటి? అంతే కదా, భారం అయిపోద్ది. నీకు బాగా అర్థమవుతుంది ఇది వాక్యం. నాకేం అర్థమవుతుంది? నీకు ప్రభు బాగా వెలిగించాడు. 4-5 పనులు ఎక్కువ పెట్టేసుకుంటే ఏమైద్ది? పొద్దున్న లేవగానే నేను మీటింగ్ అవ్వని కాసేపు పడుకుంటాను అనమాట. కానీ నాకు అనిపించింది కరీంనగర్ మీటింగ్స్ కోసం కొత్త పాటలు ఏమైనా రాస్తే బాగుంటుందని బయట హార్మోనియం పెట్టుకొని కూర్చున్నాను అనమాట. మా అమ్మ నెత్తి మీద ఉన్న చింతలన్నీ చెప్తూ స్టార్ట్ చేసింది. ఇంకా నాకు పాట రాలేదు, ట్యూన్ రాలేదు. వాడికి ఎన్ని భారాలు అనుకున్నారు? దగ్గర 10 అప్లికేషన్లు ఉన్నాయి ఈరోజు. అవన్నీ ఒక్కొక్కటి చదివేస్తున్నాను అనమాట. ఇక నేను హార్మోనియం అలా మూసేసి కాసేపు అలా కూర్చొని ఇక పాట లేదు, మాట లేదు, ఇక వదిలేసాను ఇక దాన్ని. చాలా పనులు పెట్టేసుకుంటున్నారు. మార్తా నీవు విస్తారమైన పని పెట్టుకుంటున్నావు అన్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాడు, వాళ్ళు అన్నారు ఓడ సరుకులు దింపి ఓడను తేలిక చేయండి అన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనతో ఎగరాలంటే మనము తేలికవ్వాలా. ఇప్పుడు చూడండి థామస్ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు థామస్ కంటే ప్రతిదానికి ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు దేవుడు సేవకు పిలిచాడు అన్నాడు. ఎప్పుడు చెప్పాడు సంగీతం? దేవుడు సేవకు పిలిచాడని దేవుని కుమారుల ఉత్సవాల్లో చెప్పాడు. మరి సేవకు పిలిచినోడు కాలేజీలో జాయిన్ అవ్వచ్చా? ఏం సంగీతం జాయిన్ అవ్వచ్చా? నాకు చెప్పలేదు. అన్నీ చెప్తాడు. మరి ఇది ఎందుకు చెప్పలేదు? ఏమన్నాడంటే మొత్తం అన్నీ సెట్ అయిపోయాక, ఏంటి థామస్ దేవుడు సేవకు పిలిచాడు కదా, నువ్వు మరి కాలేజీకి వెళ్తున్నావంటే ఇలా అన్నాడు.
4 సంవత్సరాల్లో వెళ్ళి వచ్చేస్తానని అన్నాడు. ఆ డైలాగ్ ఆయన గుర్తుందో లేదో. ఆయన 4 సంవత్సరాలు వెళ్ళి వస్తాను అన్న తర్వాత ప్రభు చెప్పాడు 3 సంవత్సరాలు ఎత్తబడతామని. ఇప్పుడు వత్త అడిగాను, కరీంనగర్ మీటింగ్స్ గొడవ ఏంటంటే సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న అంటున్నాడు. సరే, వత్త సాగర్ అంటున్నాడు అనమాట, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ఆపేయాలన్నా అభిషేకం తీసుకుంటే అంటున్నాడు. వీళ్ళకి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి చూసారా. వలలు విడిచిపెట్టాలి. ఇప్పుడు వల విడిచిపెట్టాలంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వల పట్టుకుందాం చెప్పండి. అసలు వీళ్ళు పేతురు దగ్గర ఉండుంటే వీళ్ళందరూ పేతురికి ఏం చెప్తారు, యేసు ప్రభుకి ఏముందిరా బాబు, పరలోకం వెళ్ళిపోతాడు, తర్వాత బొవ్వ ఆయన ఏముంది అంటాడా. బొవ్వ ఎవరికి? దేన శరీరంలో మనకి. అందుకనే కదా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మళ్ళీ పేతురు ఎక్కడికి వెళ్ళాడు, చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎందుకు? పేతురు ఏమన్నా ఉంటాడు. ఎందుకంటే పేతురు ఎలాంటి వాళ్ళే, సంగీత లాంటోడు, తామస్ లాంటోడు, సాగర్ లాంటోడు, ఈ తెలివైన వాడు లాంటోడే పేతురు కూడా. పేతురు ఏం చెప్పి ఉంటాడంటే, మీకు ఒకటి చెప్తాను, యేసు ప్రభుకి మహిమ శరీరం ఉందా అంటాడు. లేదు. మరి ఆయనకి ఆకలి బాధలు ఏం తెలుస్తుంది, రండి అని వాళ్ళందరం తీసుకెళ్ళాడు. కానీ మీరు చూస్తే యేసు ప్రభు వారికి క్లియర్గా చూపించాడు, అసలు మీరు సముద్రానికి వెళ్ళాల్సిన పనే ఉంది, మీకు కావాల్సినంత దరి మీద ఆల్రెడీ నేను రెడీ చేశానని చెప్పాడు. ఈరోజు మీరు అనుకుంటున్నారు కానీ మీరు నమ్మండి, మీరు దేవుని మహిమ చూస్తారు. నా పరిస్థితి కొంచెం చెప్తాను, ఎందుకంటే నేను సేవకుడు కాబట్టి మీకు అర్థమైంది. లాస్ట్ వీక్ నేను ఇక్కడికి వచ్చి కుమారదేవం వచ్చాను కదా, అప్పుడు పౌలరాజు గారి ఫ్యామిలీ కూడా వచ్చారు, నాతో సిస్టర్ కూడా వచ్చింది. నేను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కరెక్ట్గా ఈ గోదావరి గట్టు ఎక్కిన తర్వాత కారులో నేను ఒక ఇండికేటర్ చూశాను అనమాట. అదేంటంటే ఎగ్జాస్టింగ్ ఫ్లూయిడ్ అయిపోయింది, అది ఇండికేటర్ చూపిస్తుంది. ఇప్పుడు 90,000 దగ్గర కారు తిరిగింది, సర్వీసింగ్ ఇవ్వాలి, ఇస్తే ఖచ్చితంగా 15,000 అవుతాయి ఇప్పుడు. కానీ నా ఫోన్పే అకౌంట్లో అంటే నా బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది అనుకున్నారు, ఖచ్చితంగా 23,000 ఉంది. ఆ 23,000లో ఇప్పుడు 10,000 అయ్యగారు నాకు సత్యనారాయణ గారు మ్యాగజైన్ కట్టమని వేసిన డబ్బులు 10,000 వెళ్ళిపోతాయి అందులోకి, ఇంకా నాకు 15,000 మిగులుతాయి. 17,000 కారు ఈఎంఐ కట్ అయిపోద్ది, నా బ్యాంకులో ఏముంటుంది. అప్పుడు నేను ఇవన్నీ ఆలోచిస్తున్నాను. కరెక్ట్గా కుమారదేవంలో నేను లాస్ట్ వీక్ సేవకుని పిలుపు గురించి చెప్పి వెళ్తున్నాను. నేను దాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిడదవోల్లో కరెక్ట్గా బ్రదర్ వాళ్ళు దిగిపోయినప్పుడు సిస్టర్ గారు నా చేతిలో 10,000 పెట్టింది. 10,000 పెట్టి, ఇవి ఎప్పటి నుంచో నేను దాస్తున్నానన్నా, ఇది మీరు పాటకు వాడండి అంది. పాటకు ఆల్రెడీ డబ్బులు కట్టేశాం కాబట్టి నేను అనుకున్నాను ఖచ్చితంగా దీన్ని వాహనానికి వాడి సిస్టర్కి చెప్దాంలే, పరిచయలో వాడని చెప్పుకున్నా. అంటే మీరు నమ్మి రావాలా, వస్తే మీకు దరి మీద రొట్టె నిప్పులు కనబడతాయి కదండి. ఇప్పుడు చెప్పండి, థామస్కి బీటెక్ అయిపోయిద్దా యేసుప్రభు వచ్చినవాడికి ప్రాఫిటిక్ టైం ప్రకారం? ఏనా ఈపు మీద గట్టి ఒకటి సరి చెప్పండి, అవదని అయిద్దా? అవదు. ఇప్పుడు 3rd ఇయర్లో ఎత్తపడితే ఏం చేస్తాడు? ఇప్పుడు భయం వాళ్ళ నాన్నకి చెప్పాలంటే, నాన్న బర్నబాన్ని ఎలా అంటున్నాడు, ఇప్పుడు నేను కాలేజీ మానేసి సేవకి వెళ్ళనా అంటే వాళ్ళ నానే ఉంటాడు, రే ఎంత ఫీజు కట్టించావురా ఆ గైట్ కాలేజీలో, నీ కోసం నేను ఎక్కడ. ఇప్పుడు దాకా వాళ్ళ నాన్నగారు ఎప్పుడు బయట ప్రాంతాలకు వెళ్ళా, ఎందుకంటే ఆయన చేతి క్రిందనే ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు ఈ పని చేయమంటే శతాధిపతి వాళ్ళ డాడీ. అటువంటి శతాధిపతి కూడా ఇప్పుడు ఏమయ్యాడు ప్రస్తుతం అంటే, ఇవ్వటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఇప్పుడు ఏమైంది? చినిగిపోయిన సంచులు వేసినట్టు జీతం. ఏడన్నాడు తెలుసా? తెలంగాణలో ఎక్కడో మంచిర్యాలలో ఉన్నాడు. ఇప్పుడు నా వాక్యం విని నాకు ఇప్పుడు మీటింగ్ అవగానే ఫోన్ చేసేస్తాడు. ఎందుకంటే ఆయన థామస్ లాగా వెయిటింగ్ చేయడు. ఎప్పుడైనా ఏదైనా తేడాగా ఉంటే వెంటనే ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఎందుకు అలాగా అన్నారని అడుగుతాడు. అప్పుడు నేను చెప్పింది వినకపోయినా తర్వాత నిదానంగా ఆలోచిస్తాడు. నిజమే, మనం అంటాము, ప్రభా నీకు ఇష్టమైనది కావాలి దేవునికి అనే పాట నన్ను ప్రభావం చేసింది. నిజంగా నాకు ఇష్టమైనది ఏదైనా నీకు ఇస్తానంటే దేవుడు ఏమంటాడు? యెఫ్తానే నీ కుమార్తెను నాకు ఇమ్మంటాడు. అబ్రహాముని ఏమంటాడు? నీవు ప్రేమించున్నా నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుడైన ఇస్సాకును ఇమ్మంటాడు. అప్పుడు ఏం చేయాలా? 22:12 నీ కుమారుని నాకు ఇయ్య వెను తీయలేదు అన్నాడు. మీరు కూడా అంతే. సమర్పణ అంటే అర్థం ఏంటంటే ఇంక వెనక్కి తీయొద్దు.
ఈ సమర్పణ అంటే ఇంకా సమర్పయామి అంతే, ఇచ్చేయటమే. ఇచ్చేసిన తర్వాత మీరు చూస్తారు. మలాకి గ్రంథంలో ఏమన్నాడు తెలుసా అండి? నన్ను శోధించండి అన్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇస్తాడు ఇవ్వడాన్ని పరిశోధిస్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసు? నన్ను శోధించండి. ఏమన్నాడు? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని చెప్పాడు. కోతెంతో విస్తారమాయనే, కోసేడి పనివారు కొదువాయనే, యజమాని నిధులన్ని నిలువాయనే, ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుధమా. ఇప్పుడు వరాలు కలిగిన ఇలాంటి వాళ్ళు వాడబడకపోతే ఎలాగ? ఎంత పని ఉంది విస్తారంగా. బయట ప్రపంచం చూస్తే వరం లేకుండా చాలామంది టాలెంట్తో కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈ వరం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వీటిలో ఎక్కడో కాడ వీళ్ళు దాక్కుంటున్నారు. మరి ఇలాంటి గిద్యోలను దేవుడు ఏం చేయాలి? గానుగు చాటు నుంచి బయటికి పిలవాల్సిందే. ఈ రాత్రి పిలుస్తున్నాడు, రాను. గానుగు చాటును దాక్కుంటారేంటండి? అసలు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఏమన్నాడు తెలుసా? నా కుటుంబము ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది, మనషే గోత్రం ఏ పాటిది. కానీ దేవుడు ఏం చేశాడంటే గిద్యోను పిలిచాడు. గిద్యోను రొట్టె, గిద్యోను ఖడ్గము అన్నాడు. గిద్యోను రొట్టె, గిద్యోను మీ దగ్గరికి ప్రభు ఇచ్చిన ఆ రొట్టె చాలు. అదే ఖడ్గములాగా శత్రువులతో పోరాటం చేస్తుంది. అసలు మీరు ఎంత ధన్యులు అంటే కుమ్మరివాని పాత్రలు ఎలా పగలగొట్టాలో మీకు తెలుసు. ఇనప దండంతో ఎలా ఏలాలో మీకు తెలుసు. మర్త్య శరీరం ఎలా నిరర్ధకం చేయాలో తెలుసు. జీవింపజేసే పరిచయం ఎలా చెప్పాలో తెలుసు. కానీ మీరు ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోవద్దని ప్రేమతో తెలియజేస్తున్నా. తను దండలో చేర్చుకున్న వాడిని ఏం చేస్తాడంటే మంచి సైనికుడు సంతోష పెట్టాలనుకొని జీవన వ్యాపారాల్లో చిక్కుకోడంట. నాకెన్ని శోధనలు వచ్చినాయి తెలుసా? బీటెక్ అయిపోయింది కాబట్టి ఎంటెక్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు బీటెక్ వాల్యూ లేదు. నాకు ఎంత శోధన అంటే ఏముంది, ఆ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి డాక్టర్ లూక్ బర్నబాస్ అనేది పక్కన పడేసుకొని సేవకు వచ్చేద్దాం అనుకున్నాను. ఆడదాకా సాగిన నావా ఆడి నుంచి సాగలేదు. మిమ్మల్ని కూడా అందుకే ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ప్రవక్త మాట వినమో మనకు తెలియకుండానే మన ప్రవర్తన అనేది నీతి ప్రవర్తనగా ఉండదు అన్నమాట. ఓకే, ఏ డౌట్లని ఉంటే నన్ను అడుగుతులే శివకూరికేకు. మలాకి గ్రంథం ఒక వచనం చూడండి, 2వ అధ్యాయం చదువుదాం. మలాకి గ్రంథంలో మీరు నేను ముగించబోతున్నాను. హగ్గై గ్రంథంలో వస్త్రము చదివారా? హగ్గై గ్రంథంలో వస్త్రం ఎక్కడుంది? 2వ అధ్యాయం వచనం 12లో ఉంది. జకరియా గ్రంథంలో వస్త్రం చదివారా? 3వ అధ్యాయం 3లో ఉంది. ఇప్పుడు మలాకి గ్రంథం చదువుదాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం లాస్ట్ లైన్ చదువుతారా? మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యం, కాబట్టి మీ మనస్సులను కాచుకోండి. హగ్గై గ్రంథంలో ఏమంటాడంటే ప్రతిష్ఠితమైన మాంసము వస్త్రపు చెంగున కట్టుకొని ద్రాక్షరసమును ముట్టొద్దు అంటాడు. జకరియా గ్రంథంలో ఏమంటాడంటే యాజకుడు మలినమైన వస్త్రం ధరించుకున్నాడు అంటాడు. ఇక మలాకి గ్రంథానికి వస్తే ఏమంటాడంటే వస్త్రములను బలత్కారముతో నింపుతున్నవారు. మలాకి గ్రంథం ఈజ్ నియర్లీ అది ఖచ్చితంగా యోధాపత్రికకు ప్యారలల్గా ఉంది. అందుకని యోధాపత్రికలు అంటాడు ఏమంటాడంటే దాగుపడిన అంగీని అసహించుకోమంటాడు. ఎప్పుడైనా మీరు చూడండి, దేవుని మాట వినకపోతే, మనము ప్రవక్త మాట వినకపోతే మనకు తెలియకుండానే అపవిత్ర ప్రవర్తన స్టార్ట్ అయిపోద్ది. అందుకనే రోమీలకు రాసిన పత్రిక అంతా కూడా 1వ అధ్యాయంలో 18వ వచనంలో దుర్నీతి చేత ఎప్పుడైతే మనం సత్యమును అడ్డగిస్తున్నామో అక్కడ రాస్తే ఏమన్నాడు? దేవుడు వారిని అపవిత్ర ప్రవర్తనకు అప్పగించాడు, భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. వాడు అంటాడు వారు కామతప్తులయ్యారు అంటాడు. ఈరోజు మనం అదే చూస్తున్నాం. హగ్గై గ్రంథంలో, జకరియా గ్రంథంలో, మలాకి గ్రంథంలో వ్రాయబడిన ఈ వస్త్రం గురించి మీరు ఆలోచన చేయాలని ప్రేమ తెలియదు. ఎప్పుడు వస్త్రాన్ని సెల్ఫ్ రైచియస్నెస్ అనే మోటివ్లోనే కాదు స్టడీ చేయాల్సింది. ఎందుకంటే సెల్ఫ్ రైచియస్నెస్ ఉందంటే అది గలతీ 2:4కు సంబంధించిన అనుభవం. కానీ
వస్త్రములను బలాత్కారంతో నింపటం అనేది, మనస్సులను కాచుకోలేకపోవటం, విశ్వాసఘాతకులు అవటం అనే ఎక్స్పీరియన్స్ చెప్పాడంటే అది ఖచ్చితంగా యోధ 1:4, గలతీ 2:4, యోధ 1:4. మీరు చూసారా? ఇప్పుడు బబులోను గురించి రాస్తూ ప్రకటన గ్రంథంలో దాని వ్యాపారం గురించి రాస్తాడనమాట. దాని బిజినెస్ అంతా దేని మీద జరుగుతుందంట? పడుపు సొమ్ము అంటాడు. పడుపు సొమ్ము అంటే ఏంటి? వేశ్యలు డబ్బులు తీసుకుంటారు కదా పాపం చేయటానికి. సో ఆ సొమ్ము అన్నమాట. మీరు నమ్మితే ప్రపంచంలో మ్యాక్సిమం ఆదాయం అనేది ఈ వేశ్య సంబంధమైన అపవిత్ర ప్రవర్తన ద్వారా వస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఒక ఆయన చెప్పాడు అనమాట. అదే నేను చెప్పాను, నాకు తెలీదు. అదేంటంటే ఇప్పుడు పోర్నోగ్రఫీ సంబంధితమైన పాపంలో పోర్న్ వెబ్సైట్స్ ద్వారా చాలా ఆదాయం వస్తుందంట. అందుకనే చూసారు, బ్యాన్ చేయమంటారు కానీ ఏం చేయరు, బ్యాన్ చేయరు వాటిని. ఎందుకంటే వాటి ద్వారా చాలా ఆదాయం వస్తుంది. ఎఫ్ఎస్సి అర్తమీదేవి సంబంధం వర్తమానంలో అక్కడ మనం చదువుతాం. అపోస్తల కార్యాలు ఏమంటే ఈ మహాదేవి ప్రతిమల వల్ల మనకు బహులాభం వస్తుంది. ఇంకో చోట ఏముంటుంది? అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పుతోను దెయ్యం పట్టిన అమ్మాయి వల్ల చాలా లాభం వస్తుంది. ఈరోజు ఈ పోర్న్ వెబ్సైట్స్ కానీ బ్యాన్ చేస్తే చాలా లాభం ఆగిపోతుంది. అందుకని ఆపరు. కానీ ఇప్పుడు చూడండి, అందరి చేతులు ఏమున్నాయి? స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మళ్ళీ ఏ నెట్వర్క్? 5G నెట్వర్క్. ఇప్పుడు చెప్పండి, అసలు పోర్ను చూడని బిలీవర్స్ కూడా చాలామంది లేరు. ఈవెన్ వాక్యం చెప్పే సేవకులు కూడా చూస్తారు. నేను ధైర్యంగా చెప్తున్నాను, దాని నుంచి విడిపించగలిగిన పవర్ఫుల్ అనాయింటింగ్ ఈ మెసేజ్కి ఉంది. ఈ పరిచయంలో నేను విన్నానండి బోల్డని సాక్ష్యాలు. పెద్దోళ్ళే చెప్పారు, పెద్దోళ్ళు చెప్పారు. ధైర్యంగా సాక్ష్యాలు ఉన్న మీరేనండి. నిజంగా దాని నుంచి బయటికి రావాలంటే అది అనాయింటింగ్ మెసేజ్ ద్వారానే వస్తుంది. ఆ మెసేజ్ ఎందుకు ప్రభు ఇస్తున్నాడు అంటే ఈ మెసేజ్లోనే, ఈ అనాయింటింగ్లోనే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో ఎగ్జాక్ట్గా తెలుసు. యేసుక్రీస్తు వచ్చే దినములు తెలుస్తాయి, ఆ దినాల్లో ఉన్న మనుషులు తెలుస్తారు. కాబట్టి ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అందుచేత వస్త్రములను బలాత్కారంతో నింపుకొనుట అనేది నాకు అసహ్యం అని చెప్తున్నాడు మలాకి గ్రంథంలో. యోధావు రాసిన పత్రికలు అదే చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు చర్చు చెప్తున్న ప్రసంగాల్లో ఇది చెప్తలేదు. సంఘంలో పరిశుద్ధంగా ఉండండి అని చెప్తారు. కానీ మీరు పోర్ను చూడకూడదు, పోర్నోగ్రఫీకి మీరు ఎడిక్ట్ అయ్యారు, బయటికి రండి అని సేవకులు కూడా చాలామంది చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కూడా దానికి బానిసలే. చాలామంది చేసే పని ఏంటంటే, ఎందుకంటే దాని నుంచి బయటకు వచ్చాం కాబట్టి నాకు తెలుసు. అటువంటి ఈ అపవిత్రమైన ప్రవర్తన నుంచి ఈ పవర్ఫుల్ మెసేజ్ బయటకు వచ్చింది కాబట్టి చాలామంది చేసేది ఏంటంటే తప్పు చేసేయటం, ఆ హిస్టరీ డిలీట్ చేసేయటం, ఆ యాక్టివిటీ డిలీట్ చేసేయటం, నేనేం చూడలేదు అనుకో. దీని ద్వారా మనకేమో నెమ్మది ఉంటుందా? రోమాపత్రిక 1వ అధ్యాయంలో దీన్ని ఏమన్నాడు? ఈ అపవిత్రమైన ప్రవర్తన, కామతప్తులగుట అనేది దేవుని కోపంలో భాగం. ఇప్పుడు దేవుని కోపం ఎలా ఉందంటాడు కీర్తనకారుడు? అది నా మీద బరువుగా ఉన్నది, నా నడుము తాపముతో నిండి ఉన్నది అంటాడు. అంటే దేవుని కోపం అనేది మన నడుమును వంగిపోజేస్తుంది అనమాట. మనసు కృంగిపోతుంది. ఎందుకు ఇంత నేను తప్పిదంగా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను ఇంత తప్పుగా నేను వెళ్ళిపోతున్నాననే ఆ దుఃఖము, వేదన కలుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే దావీదు ఇలా అంటాడనమాట, ప్రతిష్ఠితమైన రొట్టెలు ఇమ్మంటాడు. అప్పుడు స్త్రీకి ఎడముగా ఉంటే ప్రతిష్ఠితమైన రొట్టెలు తినొచ్చు అంటాడు. అప్పుడు వీళ్ళ వస్త్రాలన్నీ బాగానే ఉన్నాయి, వీళ్ళు నాతో ఉన్నప్పటి నుంచి స్త్రీలకు ఎడముగా ఉన్నారని చెప్తాడు. ఇప్పుడు నేను ఇలాగే జ్ఞాపకం చేస్తున్నాను, సార్దీస్లో ఉన్నవారంట తెల్లని వస్త్రములు ధరించుకొని ప్రభువుతో ఎగురుతున్నారంటే, దీన్ని ఎలా కూడా మీరు మలాకి గ్రంథం యొక్క కోణములు ఆలోచన చేయండి. పోర్నును జయించిన వారు ప్రభువుతో ఎగురుతున్నారు అని మీరు ధ్యానం చేయండి ఈ రాత్రి. ఎందుకంటే సువార్త వేగంగా వెళ్తున్న దినాలలోనే మనకు చాలా అక్రమం చేయడానికి అవకాశం వచ్చింది. చింతపల్లి ఏజెన్సీలో పరిచయకి వెళ్తున్నప్పుడు ఒక ఆయన అత్తమాట ఎలా అంటూ ఉండేవాడు అనమాట, వీళ్ళకి సెల్ ఫోన్ టవర్ లేవు, వీళ్ళు ధన్యులు, వీళ్ళు సెల్ ఫోన్ టవర్స్ లేవు, వీళ్ళు ధన్యులు అనేవాడు. నేను అనుకునేవాడిని సెల్ ఫోన్ టవర్ ఉండటం వల్ల మనవాడేమో దారి తప్పుతున్నాడేమో అనిపించేది నాకు. ఎందుకంటే అలాగే అంటారు. ఒక ఆయన మేము అడిగామన్నాడు, నువ్వు పెర్ఫెక్ట్గా ఉండగలుగుతున్నావు అంటే ఆయన అన్నాడు, నేను తప్పు చేయడానికి నాకు టైం దొరకట్లేదు అన్నాడు.
అంటే టైం దొరికితే తప్పు చేస్తున్నాడేమో అనిపించింది. అసలు మనం చెప్పాల్సిన టెస్ట్ మనీస్ అలా ఉండవు. ఎందుకంటే ఫిలిప్పీ 1:11 ఏముందంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందే అంట. అంటే మనం జయించేటప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని మనం చెప్పగలుగుతాం. నువ్వు ఎట్లా జయిస్తున్నావు అని చెప్పి. వీళ్ళు ఎట్లా జయిస్తున్నావు అనేది చెప్పలేకపోతున్నారంటే వీళ్ళు జయించట్లేదని మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు చెప్పండి, చింతపల్లి ఏజెన్సీకి టవర్స్ రానంత వరకు వాళ్ళు ఏ తప్పు చేయరు అనుకుంటే, టవర్ రాకపోతే వాళ్ళు ఈ అడ్వాన్స్లోకి ఎలాగొస్తారు? నేను ధైర్యంగా చెప్తానండి, ఇప్పుడు కూడా ధైర్యంగా చెప్తాను. కావాలంటే అక్కడ ఉన్న తమ్ముళ్ళు ప్రియుల సాక్షులు. ఈ సువార్త అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం, అక్కడికి నెట్వర్క్ వచ్చింది, హైవేలు పడుతున్నాయి, అక్కడ చాలా అవకాశాలు సౌకర్యాలు అడగలిగాయి. నేను నమ్ముతున్నాను వచ్చే సంవత్సరం ప్రభు అవకాశం ఇస్తే అక్కడ మనం ఒక కాన్ఫరెన్స్ కూడా పెడతామని నేను నమ్ముతున్నాను. వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను నేను. అంటే దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యకరుడో. ఇప్పుడు నేను ఇందాక సిస్టర్ కూడా చెప్పింది, అంటే డబ్బా ఫోన్లు వాడితే తప్పు చేయమనుకొని అందరి చేత డబ్బా ఫోన్లు కొనిపించేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి అసలే బయట ఉన్న లోకస్తులకేమో అన్ని విషయాలు తెలుస్తాయి, మనకేమో అన్నీ తెలీదు, ఏమీ తెలీదు. ఇలాగూ క్రైస్తవ్యాన్ని చాలామంది వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. అసలు మన దేవుడు ఎవరు అనుకున్నారు? 5G స్పీడ్తో నెట్వర్క్ పరిగెడుతున్న దినాలలో మన ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మేఘముల మీద సంచరించేంత సువార్త వేగాన్ని ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ వేగాన్ని అందుకున్న మనం ఖచ్చితంగా వీటిని మనం జయించగలుగుతాం, వీటిని త్రొక్కగలుగుతాం అనే నిరీక్షణ కావాలి. కాబట్టి మలాకి గ్రంథం ప్రకారం ఎవరైతే తమ వస్త్రములను అపవిత్రపరుచుకోవట్లేదో వారు ఆయనతో కలిపి పరిగెడతారు. మీకు అందరికీ చెప్తున్నాను, తప్పించుకోవడానికి మీకున్న ఏకైక మార్గం ఏంటంటే ప్రవక్త మాట వినండి కదా. ఫైనల్గా అదే చూపిస్తాను, ముగిస్తాను. ఫైనల్ నేను చెప్పి ముగిస్తాను. ఎక్కడికి వస్తారు మీరు? ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. 7వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి, లేకపోతే మొదటి వచనం. 7వ అధ్యాయంలో ఉన్న సంగతే 14లో చదువుతున్నాను. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది, అంటే 1,44,000 మంది ఆయనతో కూడా ఉండిరి అనే మాట మనం చూస్తున్నాం. సో ప్రభు దావీదుతో ఉన్నవారు, దావీదు చెప్పాడు వీళ్ళు తమ వస్త్రములను అపవిత్ర పరుచుకోలేదు. సేమ్ ఇక్కడ కూడా వీళ్ళ గురించి వ్రాస్తూ చెప్పాడు. 7వ అధ్యాయం కూడా చూడండి మీరు. 7వ అధ్యాయం వచ్చిన 14. అయ్యా వీరెవరంటే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అనే మాట చూస్తున్నాం. కాబట్టి తెల్లని వస్త్రములు కలిగి సియోను పర్వతం మీద నిలబడుతూ ఆయనతో సంచరిస్తున్నవారు అన్నమాట ఈ 1,44,000 మంది. అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది. ఆ మర్మం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ గొర్రెపిల్లతో ఉన్నవారు కూడా ఆ క్రూర మృగాన్ని, ఆ బబులోను గురించి చెప్పాడు కదా ప్రకటన గ్రంథం 17. ఆ గొర్రెపిల్లతో ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు కనుక రాజులను జయిస్తారని అక్కడ రాశాడు. కాబట్టి జయవంతమైన జీవితం, యేసు ప్రభుతో సంచరించే జీవితం మనకు కావాలంటే ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఉన్న ఈ అటాక్ నుంచి మీరు అందరూ కాపాడబడాలి. నేను ముగిస్తున్నాను. కళలు కనటం కూడా తప్పేమి కాదు అని చెప్పే కల్ట్ టీచింగ్ ఉంది. కానీ యోధా పత్రికలు ఏమన్నాడు? వారు కళలు కనుచు తమ శరీరమును అపవిత్రపరుచుకుంటున్నారన్నాడు. అసలు అపవిత్రమైన కళలు కూడా రానంత అభిషేకం ప్రభు మీకు ఇస్తున్నాడు. ఆ అభిషేకము మీరు చేయాల్సిన ప్రవక్త మాట వింటే ఆ తల మీద ఉన్న ఆ పరిమళ తైలం ఏమైద్ది? మన వస్త్రానికి అంటుకుంటుంది, దిగజారుతుంది. అంటే ఆ పరిమళ తైలం గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు నీ అంగీకి ఈ రాత్రి ఈ అభిషేక తైలం టచ్ అయితే చాలు, నీ వస్త్రము బలత్కారంతో నింపుకోకుండా ప్రభు నీ కృపనిస్తాడు. సో దేవుడు అట్టి కృపను ఇవ్వాలి. ఎందుకంటే మలాకి గ్రంథం కానీ యోధా పత్రిక కానీ యేసు ప్రభు రాకడకు
ముందు రాయబడిన అధ్యాయాలు కదండి. మలాకి గ్రంథంలోనే కదా యేసుప్రభు ఎలాగొస్తాడు రాశాడు. ఎలా వస్తాడని చెప్పాడు 4:2 నీతి సూర్యుడు, వాళ్ళకి అర్థమయ్యే భాష. యోధా పత్రికలోనే కదా మనం చూస్తాం యేసుప్రభు ఎలా రాబోతున్నాడు, మా వేకువ చుక్కగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం ప్రక్కనే మనం చూస్తాం వేకువ చుక్కగా రాబోతున్నాడు. కాబట్టి యేసుప్రభు వచ్చే దినాల్లో ఎటువంటి పాపం ఉంటుందో మనకు తెలుసు. మీ ఫేస్బుక్, మీ యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రాము, ఇంకా ఏమేమి ఉన్నాయో వీటిలో ఎక్కడ కూడా అశ్లీలమైన దానిని చూడని అనాయింటింగ్, పవర్ఫుల్ అనాయింటింగ్ అనేది ఫ్లో అవుతుంది. అది ఆ మాట మీరు వినండి సార్. ప్రవక్త మాట వింటే చాలు, ప్రవక్తతో మీరు సంచరిస్తారు. తప్పకుండా ఈ అటాక్స్ నుంచి మీరు బయటకు వస్తారు. సువార్త వ్యాప్తిలో మీరు అందరూ ఉంటారు. సో ప్రభు అట్టి కృప మీ అందరికీ దయచేయునుగాక. యెరూషలేము పట్టణం పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతంలో నిషిద్ధమైనది ఏది ప్రవేశింపదని చెప్పాడు. అయితే బబులోను వేశ్య అని చెప్పాడు. కాబట్టి మనం బబులోనుకు తీర్పు తీర్చేవాళ్ళం. ఆ పట్టణానికి మనం తీర్పు తీరుస్తాం. యెరూషలేము పర్వతాన్ని లేదా పట్టణాన్ని మనం నిర్మిస్తాం. కాబట్టి మీరందరూ ఆ పట్టణంలో ప్రవేశించే రాజులు కనుక రాజులు ఎలా ప్రవర్తిస్తారో మీరు అలాగే ప్రవర్తించాలి. రాజు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా నడుస్తాడు? మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని చెప్పాడు 24వ కీర్తనలో. మన ప్రభువు ఎలాగూ ఆయన నడుస్తాడంటే యుద్ధ సన్నద్ధుల్లాగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన ముందుండి ఇశ్రాయేలు సైన్యములు నడిపించాడు. అంత టీవీగా నడవాలి. యోధా పత్రికలో మీరు చూడండి, మోషే శరీరాన్ని గురించి అపవాదు వచ్చి ఏం చేస్తున్నాడు, తీర్పు తీర్చ తర్కిస్తున్నాడు. వెరీ గుడ్, తర్కిస్తున్నాడు. ఈరోజు కూడా సాతాను ఇదిగో చాలా బాగా వాక్యం చెప్తున్నా కానీ మీ వాడు తన వస్త్రాలు అపవిత్రపరుచుకుంటున్నాడు అని వాడు చెప్పకుండానట్లుగా ప్రభు మీకు సహాయం చేయను గాక. పరలోకంలో వాడు ఏం చెప్పినా తీర్పు అక్కడ జరగదు. ఎందుకంటే అక్కడ మిఖాయేలు వాదిస్తున్నాడు, పరలోకంలో ఉత్తరవాదం ఉన్నాడు. కానీ భూమి మీద కూడా మనం జయం పొందాలి. మనము భూమి మీద కూడా వాడు మన వస్త్రాలను పట్టుకొని మన మీద ఫిర్యాదు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడికి ఉన్న ఆయుధం ఏంటంటే ఎలాగూ పరలోకంలో మనం పాపులం కాదు, కానీ భూమి మీద మనం పాపం చేయకూడదు. అక్కడ న్యాయం పాపులం కాదు, మిఖాయేలు వారిని ఓడించాడు. ఇక్కడ ఏంటంటే పాపం చేయకూడదు. ఇక్కడ కూడా వాడు మన చేతిలో ఓడిపోవాలి. సో ప్రభు మీ అందరి నుంచి నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చెప్పండి, కుమారదేవ సంఘంలో ఈ రాత్రి కూడికి రావటం ద్వారా పాపం చేయమనే వాక్యం వచ్చిందా, పాపం చేయకూడదనే వాక్యం వచ్చిందా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ స్థలాన్ని, సంఘాన్ని ప్రేమించాలి. ఏ సంఘము ద్వారా అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, అభిషేకం ద్వారా మాట్లాడుతున్నాడు, ఆ సంఘాన్ని మనం హత్తుకుంటే, దుర్నీతితో మనకు సాంగత్యం లేకపోతే మీరు ఆయన రాకడ గడియ ఎరుగుతారు, ఆయనతో కలిసి వేగంగా సంచరిస్తారు. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఆయన దూతలు ఎదుట మీ పేరు ఒప్పుకుంటాడు, మీకు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు. దాని కొరకు సిద్ధపడదాం. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడి ఉంటే సరైన తీర్మానం, నిర్ణయం చేసుకొని ఎక్కడి నుంచి వెళ్ళమని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. కృపగల తండ్రి మీకు వందనాలు. ప్రవక్త మాట వినినప్పుడు ఆ అభిషేకం నాయన ఈ దినాల్లో అపోస్తలుడైన పౌలుకు, మార్టిన్ లూథర్ గారికి, అలాగే అబ్రహాముకు మీరు అప్పగించిన వాగ్దానము, సువార్త, అది ఈ తరాల్లో మీరు ఏ పరిచర్యకు అప్పగించారో ఆ పరిచర్య మాట వినే కృప మాకు దయచేయండి నాయన. ఈ ప్రతిష్ఠితమైన అనుభవంలో మా ప్రియులందరూ ఉందురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల్లో వేగంగా సువార్త వ్యాపించినట్లుగా మేము సహకరించడానికి, సత్యానికి జతపని వరటానికి కృప చూపండి. ఎక్కడ సువార్తకు అడ్డుగా లేకుండా కృప చూపండి. ఈ అభిషేకానికి అడ్డుగా వచ్చి ప్రతిదాన్ని మీరు త్రొక్కివేస్తున్నారు కనుక అలాగూ నేను ఎవ్వరూ కూడా ప్రవర్తించకుండా సహాయం చేయమని, ఈ సంఘము నేను అనేక మందికి తల్లి అగునుగాక అని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం నుంచి యేసు ప్రభు వారితో మరి తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయనతో సంచరిస్తున్న వారిని మనకి చూపిస్తూ, ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి మనము ప్రభు రాకడికి సమీపంగా ఉన్నాం కాబట్టి మన ద్వారా సువార్త నిరాటంకంగా వేగంగా వ్యాప్తి చెందాలంటే మనం కూడా పరిశుద్ధత విషయంలో మరి మచ్చలేని వారిగా ఉండాలన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. ఎందుకంటే సంఘం ద్వారా మనకు వర్తమానం, ప్రవక్త ద్వారా మనకు వర్తమానం వస్తున్నప్పుడు
అది ఆ దినాలు ఎలా ఉంటాయి, మనిషి కుమారుని దినము, మనిషి కుమారుని దినములు, ఆ దినాల్లో మనుషులు ఏ విధంగా ఉంటారన్న విషయాన్ని ప్రభు సంఘం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అవి ఆ సమయాలని, ఆ కాలాలని అన్నిటి కూడా వివేచించి వాటి విషయంలో మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, పరిశుద్ధత విషయంలో, అలాగే ఇంకా అనేక విషయాలు ప్రభు యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. కాబట్టి మనం జయించేవారిగా ఉండాలని ప్రభు ఈ సమయంలో మనల్ని సువార్త వ్యాప్తి కొరకు మేఘాల మీద కొనుపోబడినట్లుగా అంత వేగంతో మరి మనల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి ఆ ప్రయాణానికి మనందరం సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా అనేక సంగతులు. మరి సమయం చాలా అయింది కాబట్టి ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. జరగబోయే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే పరిచయకు సహకరిస్తున్నటువంటి స్థానిక సంఘ సేవకురాలు దీనా పరిమళ గారికి, వారికి సహకారులుగా ఉన్నటువంటి శోభిత గారికి, సంగీత్ గారికి, జోషి గారి కుటుంబానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రియులందరికీ వందనాలు, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకురాలు దీనా పరిమళ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. సేవకుల ఆశీర్వాదంతో కూడికి ముగింపు చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాల సమయమందు ఆరాధిస్తున్న ప్రియులందరితో, అలాగే అనేకమైన కుటుంబాలతో ప్రభువా మీరు మాట్లాడారు దేవా, నీకు స్తోత్రాలు. రాకడ దినాలలో జీవిస్తున్న మాతో నాయనా సంఘాలతో నీ నామాన్ని ఘనపరిచే కృపించినందుకు కూడా నీకు స్తోత్రాలు నాయన. సేవకుల ద్వారా వేగరముగా జరుగుతున్నదని ప్రభువా, అభిషిక్తుడైన నీవు అనేకుల ద్వారా నాయన ఈ రీతిగా మాట్లాడిస్తూ నీ నామ మహిమార్థముగా వేగవంతము చేస్తున్నందుకు కూడా నీకు స్తోత్రాలు. మేఘాలపై మీరు రానయ్యుండగా మేఘాలపై ప్రభు నీ ప్రియులు నాయన విశ్వాస జీవితము కలిగిన ప్రతి ఒక్కరము కూడా ప్రభు నాయన నిన్ను చేరగలము దేవా, నీకు స్తోత్రాలు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిగా, గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలు ఉతుకుకున్న వారిగా ప్రభు మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీవు ఏర్పరిచిన ఏర్పాటును బట్టి, మీరు తెలియచేస్తున్న మర్మాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. కల్వరి సిలువదారిగా నాయన ఎదుగో తండ్రి, మా కొరకు నా ప్రభు మీరు త్యాగము చేశారు దేవా. సత్యాన్ని ఇంకా అనేకులు గ్రహించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యం ఇంకనేకులు పొందులాగున సహాయం చేయండి. మీ రాకడ కొరకు నాయన సిద్ధపాటు కలిగి జీవించే కృప మీ ద్వారా మేము పొందటానికి సహాయం చేయండి. దైవజనులను ఇంకా బలమైన పాత్రగా వాడుకోండి అయ్యా. పలు ప్రాంతాలకు నాయనా నీ సత్య సువార్త చాటుతుండగా సమస్తములో కూడా ప్రభువా నీవు అనంత జ్ఞానివు కనుక నాయన నీ జ్ఞానము చేత నింపి నీ అభిషేకముతో నిత్యము నిరంతరము కూడా ప్రభువా క్షణము కూడా నాయన తీరిక లేకుండా ఎదుగో ప్రభు నీ కుమారులు పరుగు పెడుతుండగా ఆ పరుగుకి ఒక అర్థాన్ని కలగచేయండి. అనేక ఆత్మల రక్షణార్థముగా ప్రయాసపడుతున్న ప్రయాస వ్యర్థము కాకూడదు తండ్రి. పలు ప్రాంతాలలో సభలు జరిగించబోతుండగా అన్ని విషయాలలో కూడా మీ బలమైన చేతిని అందించి ఇంకా నీ నామ మహిమార్థముగా నీ ప్రియులను నీ అభిషక్తులను వాడుకోమని వెంబడిస్తున్న నీ కుటుంబాలను కూడా మీరు అభిషేకము చేత నింపి నిరంతరము కూడా ప్రభువా వేగముగా పరుగుపెట్టే భాగ్యము, దాని ప్రయాస వ్యర్థము కాకుండా నీవు సహాయం చేసే దేవుడవు కనుక నా ప్రభువా ప్రతి ఒక్కరము కూడా నిన్ను కలిగి జీవిస్తూ నీలో కొనసాగుతూ రాకడలో ఎత్తబడే వారిగా మాకు సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ రాత్రి కూడికి చేరువచ్చిన వారికి, లైవ్ ద్వారా వాక్యం విన్నవారికి, దేవుని సేవకురాలు వారి కుటుంబానికి సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.